మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను మనం ధ్యానం చేద్దాం. అందులో 2వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యాన్ని మనము ధ్యానము చేస్తా ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, నీకిష్టమైతే అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క వ్యక్తి ఇంతవరకు లోకంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఎలా లేడు చెప్పండి, ఇష్టడిగా లేడు. లోకమంతా కూడా ఆయనను తృణీకరించింది, కుటుంబము తృణీకరించింది, భార్య తృణీకరించింది, పిల్లలు తృణీకరించారు, బంధువులు తృణీకరించారు, స్నేహితులు తృణీకరించారు, సమాజము కూడా తృణీకరించింది. ఆయన ఇష్టపడేవారు ఎవరూ కూడా లేరు. కానీ ఆయనకు అర్థమైన సత్యం ఏమిటంటే, నన్ను ఇష్టపడేవాడు ఒక ఆయన ఉన్నాడు అని గ్రహించి ఆయన ఆ ప్రార్థనా కొండ దిగి వస్తా ఉన్నప్పుడు ఆయన వెనక నుంచి రాలేదు, కానీ ఆయనకు ఎదురుగా వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన కాళ్ళ మీద పడ్డాడు కదండి. ఆయన కాళ్ళ మీద పడి ఆయన మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తా ఉన్నాయా అంటే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కుష్ఠరోగులకు కనిపిస్తా ఉంది. ఏ విశ్వాసం చెప్పండి? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏదో పెదవులతో ఆయన పలికిన మాట కాదు, కానీ ఏదో అడగాలని ఆయన అడగలేదు. హృదయపూర్వకముగా ఆయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆయన ఏమన్నాడంటే, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఎంత చక్కని విశ్వాసము చూడండి పుట్టిన వర్ణరా. నిజమే, ఆయన చేసిన ప్రార్థన చాలా చిన్నదే, చిన్ని ప్రార్థన కదండి, చాలా చిన్న ప్రార్థన. ఎక్కువ సమయం కూడా తీసుకోదు, కనీసం 1 నిమిషము కూడా పట్టదు ఆ ప్రార్థనకి. నీకు ఇష్టమైతే చూడండి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అంటే ప్రార్థన అయిపోయింది. చాలా చిన్న ప్రార్థనే, కానీ అది ఎంతో శక్తివంతమైన ప్రార్థన. గమనించండి ప్రియమైన వాళ్ళరా, అది ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఆ చిన్ని ప్రార్థన, విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన ఎవరిని కదిలించింది చెప్పండి? ఆయన యొక్క దేవుని యొక్క హృదయాన్ని కదిలించింది, దేవుని యొక్క మనసును కదిలించింది. కాబట్టి ఆయన ఏమి చేశాడు అంటే ప్రియమైన వాళ్ళరా, వెంటనే ఆలస్యం చేయలేదు ఆయన. నీవెప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, ఖచ్చితంగా ఆ శక్తివంతమైన ప్రార్థన దేవుని యొక్క సింహాసనమును, దేవుని యొక్క హస్తాన్ని కూడా ఏం చేస్తాయంటే అది కదిలిస్తుంది. అప్పుడు దావీదు ఎలాగైతే ఆయన అద్భుత కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించినాడో, మనము కూడా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? వివరించగలుగుతాం, సాక్ష్యముగా మనం చెప్పగలుగుతాం. అతను దేవుణ్ణి డిమాండ్ చేయలేదు. చేశాడా? నువ్వు చెయ్యాల్సిందే, నువ్వు స్వస్థపరచవలసిందే అని అడిగాడు ఆయన? లేదు. అలాగని పట్టుబట్టలేదు. తప్పదు ప్రభా, నువ్వు చెయ్యాలి ఏదోటి, దాన్ని ఎవరు ఇష్టపడడం లేదు, నువ్వు చెయ్యాలని పట్టుబట్టలేదు, అలాగని డిమాండ్ చేయలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, దేవుని యొక్క సార్వభౌమత్వానికి ఆయన చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన అంటారు, నీవు చేయగలవు అంటే అర్థం ఏమిటంటే, ఆ కుష్ఠరోగి దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంచాడు, దేవుని యొక్క శక్తి మీద నమ్మిక ఉంచాడు, ఆయనకున్నటువంటి సామర్థ్యం మీద ఆయన నమ్మిక ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అనుమానంతో అడగలేదు. ఆయన చేయి ప్రభువా అన్నాడా? చేయగలవనేను అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. నువ్వు చేయగలవు. ఆయన యొక్క శక్తిని ఆయన ఆశ్రయించాడు, ఆయన యొక్క శక్తిని ఆయన నమ్మాడు, ఆయనకు సామర్థ్యం ఉందని గ్రహించినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అనుమానము లేకుండా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబునైనా చేస్తున్నాడు. ఆయన స్వస్థపరిచేటువంటి వైద్యుని కానీ కాదు, కానీ
ఆయన దేవాది దేవునిగా ఆయన అంగీకరించాడు అక్కడ. అందుకే ప్రభువా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. స్వస్థపరచు అనేటువంటి మాట ఒక స్వస్థపరిచేవాడిగా చూస్తుంటాడు, కానీ ఆయన ప్రభువా అన్నాడు. చూశారు, ఆయన దేవునిగా గుర్తించాడు. ఆయన దేవాది దేవునిగా ఆయన గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుష్ఠరోగి ఏం చేశారయ్యారంటే దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి విడిచిపెట్టాడు కదా. గడిచిన వారం మనము కొంచెం ధ్యానం చేస్తాం. ఏంటి వాక్యాంశం అంటే, నీ ఇష్టమే నీకు నష్టం కదండి. నీ ఇష్టం నీకు నష్టం కలిగిస్తుంది అని మనం ధ్యానం చేస్తూ ఇశ్రాయేలుల గురించి మనం ఆలోచన చేస్తాం కదండి. ఇశ్రాయేలీలు ఏం చేశారని మనం విన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనంలో, మీరు తీయవసరం లేదో ఒకవేళ చూస్తే చూడండి. ఇశ్రాయేలుకి ఎవరు లేరంటే రాజు లేరు కదండి. ప్రతి వారిలో తనకి ఇష్టమైనటువంటి తన ఇష్టానుసారముగా వారు ప్రవర్తించారు. కాబట్టి వారి పైన అనేక మంది దాడి చేశారు, వారు పట్టబడ్డారు, హింసించబడ్డారు. చివరికి ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలు దేశంలో కరువును కూడా వారు చూసినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. సో వారి యొక్క స్వయిష్టాన్ని వారు ఆధారం చేసుకున్నారు, వారి ఇష్టానుసారంగా వారు బ్రతికారు, వారు నష్టపోయారు. అలాగనే లూకా సువార్త 16వ అధ్యాయం ప్రకారంగా ధనవంతుని గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఆ 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఓదారంగ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. నిజమే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే స్వయిష్టమును ఆధారం చేసుకుంటారో వారికి భౌతికముగా, లోకానుసారముగా కొంచెం పలుకుబడి ఉండొచ్చు, నువ్వు గొప్పవాడిగా ఉండొచ్చు, దాన్ని బట్టి లోకంలో సంతోషించవచ్చు, నీకు మర్యాద దక్కచ్చు, నీకు నమస్కారాలు పెట్టచ్చు. ఇవన్నీ కూడా నీ స్వయిష్టమైన ఆధారం చేసుకున్న లోకంలో బ్రతికినంత కాలము బాగే ఉంటుంది. కానీ ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే శారీరక మరణాన్ని ఎదుర్కొంటాడో ఆ వ్యక్తి ఏమైపోయాడట. 25వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఆయన యాతన పడుతున్నాడని మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు యాతన పడుతున్నాడంటే, నీవు నీ జీవిత కాలం మందు నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖమును అనుభవించుతూ అనే మాట మన బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, మనము లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన యొక్క స్వయిష్టమును ఆధారం చేసుకొని మన జీవిత కాలంలో మనకి ఇష్టమైనట్లు మనము సుఖాన్ని అనుభవించినట్లయితే ఒకానొక దినమున మనము కష్టాన్ని అనుభవించవలసిన వారిగా ఉంటాం. ఆయన అంటున్నాడు, భూమి మీద నువ్వు నీ ఇష్టపూర్వకంగా బ్రతికావు కాబట్టి ఇప్పుడు నీకు ఇష్టం లేని స్థలంలో నువ్వు ఏం చేస్తున్నావు, యాతన పడుతున్నావు. కాబట్టి స్వయిష్టమును మనం ఆధారం చేసుకోకూడదు, చేసుకుంటే అది మనకు నష్టాన్నే కలిగిస్తుంది. రెండవ ఇష్టంలోనికి మనం వెళ్ళిపోదాం. రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మొదటిది స్వయిష్టము, రెండవది అన్యజనుల ఇష్టము. చెప్పండి, రెండవది ఏంటి చెప్పండి? అన్యజనుల ఇష్టము. ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారయ్యారంటే, అన్యజనులు అనే మాటకు సరైన అర్థం ఏమిటయ్యారంటే, ఇక్కడ రక్షణ లేని లోకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఏమి లేదు చెప్పండి, రక్షణ అనుభవం లేదు. రక్షణ లేనటువంటి లోకం ఎలాగుంటుందో అది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. రక్షణ లేని వారు ఎలాగుంటారట, పాపాల్లో వారు మునిగి తేలుతా ఉంటారని అక్కడ కొన్ని ఉదాహరించారు. ఏం చదివి చూడండి, పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయకూడని విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా ఎవరయ్యానంటే అన్యజనుల ఇష్టము. అంటే రక్షణ లేని వారు ఉండేటువంటి స్థితిని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. కామ వికారములు, దురాశలు, హద్దులు లేనటువంటి శారీరక ఆశలు,
అద్దులు లేనటువంటి శారీరక ఇచ్చలు, మద్యపానము, త్రాగుబోతుల విందు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మత్తులో మునిగిపోయేటువంటి ప్రపంచము. వీళ్ళు ఏం చేస్తారంటే విచక్షణను కోల్పోతారు. ఈరోజు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు ఎవడో కూడా అన్యుల ఇష్టాన్ని జరిగించడు. ఈరోజు మన పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులమైనా, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులమైతే అన్యుల యొక్క ఇష్టాలు మనం జరిగించకూడదు. అందుకే చాలా మంది అన్యుల యొక్క ఇష్టాలు జరిగిస్తున్నారు కాబట్టి గర్భాపసి జరుగుతూ ఉంది. ఈ రీసెంట్ గా ఈ మధ్యలో నేను కొన్ని వీడియోలు చూశాను. వారు మరి ఆర్సీఎం పాస్టర్స్ నాకు తెలియదు, లోదన్ పాస్టర్స్ నాకు తెలియదు, కానీ అంగీ మాత్రం వేసుకున్నారు. పెళ్లి కొడుకు పసుపు రాస్తున్నారు. పెళ్లి కొడుకు ఏమి రాస్తున్నారు చెప్పండి? పసుపు రాస్తున్నారు. కాబట్టి కరుణాకర సుబ్ర లాంటి వాడు, ఎవరు డిస్కీ బాబు అంటారు, ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు గర్వాపసి చేస్తున్నారంటే ఎవరు పిచ్చోళ్ళారా, ఆల్రెడీ పసుపు మా దగ్గర ఉంది కదరా బాబు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు పసుపు రాసుకుంటున్నారు అని అడుగుతున్నారు. తప్పలేదు. నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడు అయితే అన్యుల ఆచారాలు ఎందుకు చేస్తున్నావు? ఆ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ లో మీరు చూడొచ్చు. నా ఒట్టి మాటలే మీకు బ్రదర్ మీరు చూసే ఉండొచ్చు. ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక పెళ్లి కొడుకుని చేస్తున్నారట, పసుపు రాస్తున్నారు. నువ్వేమి విడిచిపెట్టొచ్చావు? నువ్వు అందరూ ఉన్నావు కాబట్టి వారు గర్వాపసి చేస్తున్నారు. నువ్వు పరిపూర్ణ క్రైస్తవురాలు అయితే అన్యుల ఆచారాలు విడిచిపెట్టే. ఇంట్లో దిగినప్పుడు మనం పాలు పంపిస్తా ఉన్నాం, ఇంట్లో దిగినప్పుడు తోరణాలు కడతా ఉన్నాం. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మీరు ఏ వదిలి వెళ్ళారా బాబు, మీరు ఏ వదిలి వెళ్ళలేదు, అన్ని మా ఆచారాలు మీరు చేస్తున్నారు. అక్కడ ఉపయోగం రండి, మా దగ్గర రండి, నేను త్రాగుబోతుల ముందు ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు క్రైస్తవులకి ఆధారం ఏంటి చెప్పండి? బైబిలా భగవద్గీత? బైబిలా భాగవతమా? బైబిలా మనువా? ఏది రోజు క్రైస్తవులకు ఆధారం అంటే బైబిల్ కదా. మరి పరిపూర్ణమైన క్రైస్తవురాలు అయితే అన్యుల యొక్క ఇష్టాన్ని ఎందుకు జరిగిస్తున్నావు? అందుకే లోకం నిన్ను నన్ను చులకనగా చూస్తుంది. ఈరోజు నిన్ను నన్నే కాదండి, ఆ ప్రభువునే చులకనగా చూస్తూ ఉన్నారు కదా. మనం చేసే పనికి మాల పనులు బట్టి ఆ యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నారు కదా. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే, శంకుస్థాపన చేయాలంటే నవధాన్యాలు వేస్తున్నారు. ఆ 10వ పప్పు కూడా వీళ్ళు దరిద్రం వదిలిపోతాయి. ఏంటంటే 10వ పప్పు గన్నేరు పప్పు, నవధాన్యాలు వేస్తా ఉన్నారు. ఇది పరిపూర్ణ క్రైస్తవులు చేసేటువంటి పని కాదు. వల్ల పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించే వారు ఎవరు కూడా అన్యుల యొక్క ఇష్టాన్ని జరిగించడు. నువ్వు నవధాన్యాలు వేస్తావు, అలాగే చెప్పండి ద్వారబంధాన్ని నిలబెట్టినప్పుడు చక్కగా పసుపు రాస్తున్నావు, మామిడాకులు కడతా ఉన్నావు. పాస్టర్ గారిని మీరు తింటే ఆయన ఏమో గుమ్మములారా మీరు కరెక్ట్మండి, నీటిగా రాజు ప్రవేశించడం నేను వాక్యం చెప్తా ఉన్నాను. నువ్వేం చేసేవాళ్ళు? పసుపు రాశావు. మరి అన్యునికి ఎలా మారుతారు? ఇదే కదా అన్యుల యొక్క ఇష్టము. అందుకే పేతురు గారు, అయ్యా ఇక్కడ రక్షణ లేని లోకం ఉంది, మీరు రక్షించబడిన వారు యేసుక్రీస్తు వారి రక్తం మీరు కడగబడిన వారు కాబట్టి అల్లలతో ఉన్న ఆటపాటలు మీరు విడిచిపెట్టినయ్యా. అవి దేవునికి మహిమ లేనివని, అవి శారీరక ఆనందం కొరకు చేసేటువంటిది, నువ్వు తిని త్రాగడం అనేటువంటిది. అలాగే ఏమనంతా చేయదగని విగ్రహ పూజలు అన్నారు. జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటిని వారు ఆరాధిస్తున్నారు. సర్వ సృష్టికర్త దేవుని విడిచిపెట్టి వారు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. సరే, వివాహాల కొరకు మనం ఆలోచన చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి? డేట్ పెట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పంతులు గారి దగ్గరకా, పాస్టర్ గారి దగ్గరకా? నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నావంటే నీ పరిపూర్ణ క్రైస్తవులు, నువ్వు బైబిల్ ఆధారం చేసుకున్న బతుకుతున్న దానికి. నువ్వు పంతులు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో రేపు ఆగస్టు నెల వరకు ఏముందంట, ఆషాఢం ఉంది 12వ తారీఖు వరకు, ఆషాఢం అయిపోయిన తర్వాత అరే మరి ఏ పరిపూర్ణ క్రైస్తవులు అండి? నీకు ఇక్కడ ఉండేది ఎందుకు ఎప్పుడు? నువ్వు యొక్క భగవద్గీతను ఫాలో అయ్యి, భాగవతాన్ని ఫాలో అయ్యి, మన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే ఎందుకు నువ్వు క్రైస్తవులు క్రైస్తవాలను పేరు పెట్టుకోవడం ఎందుకు? నువ్వు నేను క్రీస్తు నామానికి అవమానం కదా. అన్యుల ఇష్టాన్ని మీరు జరిగించొద్దు. అందుకని లాస్ట్ ఒక మాట అన్నట్టు, గతించిన కాలమే చాలు. ఈ రోజున మంచి తీర్మానాన్ని మీరు తీసుకోండి.
ఈ వాక్యంలో అత్యంత ప్రాముఖ్యమైన పదం ఏదైనా ఉందంటే గతించే కాలమే చాలు. ఇంక పులి స్టాప్ పెట్టండి మీ పాపాలకి, మీ అవివేకులు పులి స్టాప్లు పెట్టండి, మీ తాగులకు మీరు పులి స్టాప్ పెట్టండి, అల్లరికి నాటపాట్లకు మీరు పులి స్టాప్లు పెట్టండి, కామ వికారాలకు మీరు పులి స్టాప్ పెట్టండి, దురాశలకు మీరు పులి స్టాప్ పెట్టండి, శరీరాశలకు శరీర ఆశలకు మీరు పులి స్టాప్ పెట్టండి. ఇది దేవుని యొక్క ఆవేదన ప్రియమైన వాళ్ళరా అని అంటాడు. గతించిన కాలం చాలు, మీ పాపాలకు మీరు పులి స్టాప్ పెట్టండి అని అంటున్నాడు. మీరు ఎంతకాలము లోక ఆశల తప్పున జీవించింది చాలు. పేతురు గారు అంటారు, ఇక మిగిలిన ఈ శాశ్వత జీవితాన్ని చెప్పండి దేవుని చిత్తము చొప్పున గడుపుతామని ఒక మంచి తీర్మానం తీసుకోండి. అందుకే చాలుగా వారిని ఆటలు చాలు, వేసిన గంటలు చాలు. అన్యుల ఇష్టము చొప్పున మీరు ఇక చెయ్యొద్దు. చాలా ప్రమాదము ప్రియమైన దేవుని సంగమా. మనం చూస్తే దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయంలో మనం చూస్తే ఒక రాజు ఉంటారు అక్కడ, యూదా రాజు. మనకు తెలుసు అది మొదటి రాజుల గ్రంథంలోనే ఉంటుంది 21వ అధ్యాయంలో. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మంచి మాటలు మనం చూస్తాం చూడండి. 33వ అధ్యాయంలో మనష్షే ఉంటాడు. ఆయన ఎలాగున్నాడంటే 2వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేల్ ఎదురు నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు తేలత నడిచను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరయ్యా అంటే యూదా రాజు, దేవుని ప్రజలకు రాజు, దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలకు రాజు అయి కూడా అన్యుల ప్రకారంగా ఏం చేస్తాడు చెప్పండి, హేయ క్రియలను జరిగిస్తూ ఉన్నాడట. 6వ వచనంలో బెన్హిన్నోములో ఎందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ఏం చేస్తున్నాడట, ముహూర్తాలు చూస్తున్నాడట, మంత్రాలకు సపోర్ట్ చేస్తున్నాడట, చిల్లంగి తన వాడుక చేశాడట, కర్ణ పిశాచాలు సోదిగాళ్ళతో ఏం చేస్తాడట, సాందాత్యం చేస్తూ యెహోవా దృష్టికి భవచరితనముగా నడుచుకుంటూ ఆయన కోపాన్ని పుట్టించాడట. 9వ వచనంలో ఈ ప్రకారమే మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే. చూసారా, అన్యులతో సహవాసం చేస్తే దేవుని యొక్క ప్రజలను మోసం చేస్తావు. సహోదరి, అన్యులతో సహవాసం కలిగి ఉంటే నీ భర్తను మోసం చేస్తావు, నీ పిల్లల్ని మోసం చేస్తావు, నీ కుటుంబాన్ని మోసం చేస్తావు, నీ సంఘాన్ని మోసం చేస్తావు, నీ సమాజాన్ని మోసం చేస్తావు. గర్వాస అయిపోయి ఎందుకు? సహోదరుడా, నీవైనా నేనైనా కానీ అన్యులతో కనుక మనం సహవాసం చేస్తున్న వారికైతే నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నావు, నీ పిల్లలు మోసం చేస్తున్నావు, నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావు, దేవాది దేవుణ్ణి నువ్వు మోసం చేస్తా ఉన్నావు. ఇక్కడ మనస్సు చేస్తుంది అదే ప్రియమైన వాళ్ళారా. నువ్వు ప్రజల్నే కాదు నువ్వు మోసం చేస్తుంది, ఆ దేవుణ్ణి నువ్వు మోసం చేస్తావు. మరి నాన్న ఎటువంటి వారండి? మరి మనస్సే నాన్నగారు ఎటువంటి వారు? హిజ్కియా 29వ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియాని గురించి మంచి మాటలు రాయబడుతూ ఉంటున్నాయి. చూడండి 2వ వచనం, 29వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టిగా ఎలా ఉన్నాడట, యథార్థముగా ఉన్నాడట. ఆయన యథార్థముగా ఉన్నవారు 20వ వచనంలో కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా. అతడు రాజైన హిజ్కియా తండ్రికరని లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరానికి పోయేటువంటి అనుభవం తండ్రికి ఉంది. తండ్రి మంచివాడే, పండిత పుత్ర పరమస్సుంట, పండిత పుత్ర పరమస్సుంట. ఆయన ఏమో దేవుని యథార్థత కలిగి దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నాడు. అలాగే ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరానికి వెళ్ళి అలవాటు ఉంది పందులకరనే. ఆ యొక్క మందిరపు ద్వారాలు తెరిపించిన వాడు. మనం ఇంకా కిందకి అలా వచ్చేస్తుంటే 25వ వచనంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ చూడండి 25లో మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసి నిర్ణయం చెప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించడికే లేవీయులను ఏర్పాటు చేశాడు. 27వ వచనం చివరిలో మనం చూస్తే యెహోవాకు స్తుతిగానము ఆరంభమైంది. 29వ వచనంలో వారు అర్పించడం ముగించిన తర్వాత వారు ఆ రాజును అతనితో కొనున్న వారందరూ తలలు వంచి దేవుని ఆరాధించారు. హిజ్కియా కాలంలో తన తండ్రి అయినటువంటి హిజ్కియా కాలంలో దేవుని నామ మహిమార్థమైన దీవించడమే కాదు, దేవుని మందిరాన్ని బాగు చేశారు, ప్రజలు కలిసి ఆరాధన చేసేవాడు, సేవకులు నియమించారు.
ఆ ప్రకారం మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా 31వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూస్తే చూడండి, యెహోవా మందిరంలోనికి దేవుళ్ళు కానుకలు తెచ్చి మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసి, అబ్బాబ్బా, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి వలన లేవీలు ఎలా ఉన్నారట? సమృద్ధిగా భోజనం చేశారు. వారు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. దేవుని ఆరాధన చేసేటువంటి స్థాయిలో ఆ రోజు హిజ్కియా ఉంటే ప్రియమైన వాళ్ళరా, తన తర్వాత తన కుమారుడు అయినటువంటి మనష్షే ఏం చేశాడు అంటే అన్యుల ఇష్టాన్ని జరిగించాడు. అన్యుల ఇష్టాన్ని జరిగించినాడు కాబట్టి ఆయన ఏమైపోయాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆయన బంధించుకొని ఎక్కడికి పోయారు చెప్పండి? బబులోనికి ఈడ్చుకొని పోయారు. ఆయన్ని బంధించి ఎక్కడ తీసుకుపోయారు? ఆయన్ని బబులోనికి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, గతించినటువంటి కాలమే చాలు. ఆ గతకాలపు జీవితం అంతా కూడా నీవు నేను మనమందరం కూడా అన్యుల యొక్క ఇష్టాన్ని జరిగించాం, అయిపోయింది. దేవుడు క్షమించాడు, దేవుడు మనం ప్రేమించాడు, తనకి వాక్యత చూపించి ఆ యొక్క గత కాలం నుంచి ఆయన మనం విడిపించేశాడు. విడిపించిన తర్వాత ఇప్పుడు ఆయన శక్తిగా మనం చేసుకున్నాడు. కాబట్టి మనం యొక్క అన్యుల ఇష్టాన్ని మనం ఇంకా జరిగించకూడదు. అలా జరిగించడం వల్ల కూడా ప్రమాదమే ప్రియమైన వాళ్ళరా. సొలొమోను అన్యుల ఇష్టాన్ని జరిగించాడు, మనష్షే అన్యుల ఇష్టాన్ని జరిగించాడు, బెల్షస్సరు అన్యుల ఇష్టాన్ని జరిగించాడు. నష్టపోయారు కానీ ఎవరు మేలు పొందారు? కాబట్టి ఈ రోజు మనము పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులమైతే అన్యుల ఇష్టాన్ని మనము జరిగించొద్దు. ఆ గతకాలమే చాలు. ఏదో తెలుసో తెలియకో ఆ యొక్క అజ్ఞానమును బట్టి, ఆ యొక్క అవిధేయతను బట్టి మనం ఏదో తప్పు చేస్తాం. దేవుడు క్షమించాడు, దేవుడు ప్రేమించాడు. ప్రేమించి దేవుని యొక్క సంఘములో మనల్ని నాటుకున్నాడు. కాబట్టి అన్యుల ఇష్టాన్ని మనం విడిచిపెడదాం. మొదటిది స్వయిష్టాన్ని కూడా మనము విడిచిపెడదాం. మూడో ఇష్టాన్ని మేము ముందు ఉంచుతాను. రండి ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయనకు చాలండి. మూడవదిగా దేవుని ఇష్టము. మొదటిది స్వయిష్టము, రెండవది అన్యుల ఇష్టము. ఈ రెండు కూడా ప్రమాదమే, వాటిని మనం చేయొద్దు. మూడవదిగా దేవుని యొక్క ఇష్టము. చూడండి, పౌలు గారు అన్నారు, ఇంతవరకు కూడా ఆయన తన ఇష్ట ప్రకారంగానే బ్రతికాడు కదా. కొంతకాలం వరకు ఆయన ఏం చేశాడు? ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికాడు. కానీ ప్రేమ అన్నాడంటే ఇప్పుడు మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతాం. ఒక మంచి మాదిరికరమైనటువంటి విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏమిటయ్యానంటే, నా చిత్తము కాదు, లేక నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. నీ చిత్త ప్రకారముగానే నేను జీవిస్తాను, నీ ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను అని దేవుని దగ్గర మనం మంచి తీర్మానం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాట ప్రియమైన వాళ్ళారా, రక్షణ మారు మనసు అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? దేవుని ఇష్టంలోనికి రావడం అంతే. రక్షణ మారు మనసు అంటే దేవుని ఇష్టంలోనికి రావడం. మనం రక్షించబడి మారు మనసు పొంది ఇంకా మన యొక్క ఇష్టాన్ని మనము జరిగిస్తున్న వారం అయితే మనం మారు మనసు పొందిన వారం అంటారా? మనం రక్షించబడిన వారం అంటారా? కాబట్టి పౌలు గారు అంటున్నారు చాలా మంచి మాట ప్రియమైన వాళ్ళరా, మనము ఆయన యొక్క ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతాం. ఆయనకి ఎలా ఉండాలంటే మనము ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాను అన్నారు ప్రియమైన వాళ్ళరా. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఒకే ఒక గురి కలిగి ఉండాలి. ఏమిటి ఆ గురి అంటే, నువ్వు దేహమందున్నను దేహమును విడిచినను. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, మనము సజీవులుగా ఇప్పుడు మనం శరీరముతో ఉన్నను, శరీరమును విడిచిపెట్టినప్పటికీ మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అంటే ఆయన అంటున్నాడు, మనము భూమి మీద ఉన్నను అంటే బ్రతుకున్నంత కాలము, మనము సజీవులుగా ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలట? దేవునికి ఇష్టలుగానే ఉండాలి. ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత కూడా ఎలా ఉండాలి? మనము దేవునికి ఇష్టలుగానే ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, మనము దేహమును విడిచిన తర్వాత అంటే విశ్వాసికి మరణము ముగింపు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి.
విశ్వాసికి మరణము ముగింపు కాదు. చచ్చిపోయిన అమ్మాయిని చచ్చిపోవడానికి ఏ గొడవ లేదు అని అనుకోవడానికి వీలు లేదు. అసలు చేసినటువంటి జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది. ఈ విశ్వాసికి మరణం అనేటువంటిది ముగింపు కాదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం మరణం. ఈ శారీరక మరణం ఏంటి చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనము బ్రతికినను ప్రభు కొరకే మనం బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసమే మనము చనిపోతున్నాం. ఎందుకు మాట రాస్తున్నానంటే, ప్రియమైన వారులారా, అయ్యా ఒకనొక దినమున ఆయన న్యాయ పీఠం మీద మనము నిలవబడాలి కదా. మనము చదివినటువంటి 5వ అధ్యాయంలో అదే మాట రాసి ఉంటుంది కదండి, 10వ వచనంలో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారిలో పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ఏమవ్వాలట? ప్రత్యక్షము కావాలన్న మాట మనం చూస్తూ ఉన్నాం. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఒకే ఒక గురి కలిగి ఉండు. ఏమిటా గురయ్యానంటే, దేవుని ఇష్టము జరిగించడానికి నువ్వు ఇష్టపడు. నువ్వు శరీరముతో ఉన్నా, శరీరమును విడిచిపెట్టినా సరే. దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే ఆదివారం మందిరానికి మనం ఆనుకుంటూ రావా, లేకపోతే కారుకులు ఇవ్వడమా? దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే ప్రియమైన వాళ్ళారా, మన యొక్క దైనందినటువంటి జీవితంలో లేక మన యొక్క అనుదిన జీవితంలో మనం ఆయనకి నచ్చాలి. దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే ప్రతిరోజు ఆయనకి నచ్చాలి. మనం ఒకరోజు నచ్చి క్రిస్మస్కి నచ్చి జనవరికి నచ్చడం కాదు, లేకపోతే మనం మన యొక్క ధనములో కొద్ది కారు చేసినప్పుడు ఆయనకి నచ్చడం కాదు. దేవునికి ఇష్టలుగా ఉండడము అని అంటే మన దైనందిన జీవితము ఆయనకి నచ్చాలి. అంటే ఒక 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఏమిటి ఆయనకు నచ్చడానికి? మొట్టమొదటి అంటే విశ్వాసముతో మనం జీవించాలి. ఎలా జీవించాలి చెప్పండి? విశ్వాసముతో మనము జీవించాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అన్నారు. మనము దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే మొదటిది విశ్వాసముతో జీవించాలి. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాల మాట రాసి ఉంటుంది. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7-8 రాసి ఉంది. ఏడు అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు అన్నాడు. మనం ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. శరీరానుసారముగా మనం నడుచుకుంటే ఆ మనసు అది దేవునికి ఏంటి చెప్పండి? విరోధమైనది. ఆ మనసు దేవుని సంతోషపెట్టదు. ఆ మనసు దేవుని వాక్యానుసారముగా బ్రతకనివ్వదు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. మీరు ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే మీరు ఆత్మానుసారముగా మీరు నడుచుకున్నప్పుడే ఆయనకి మీరు ఇష్టలుగా ఉంటారు అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని సంగమా, మనుషులకు ఇష్టలుగా ఉంటే ఏముంది చెప్పండి? మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ అండి ఇది. ఏదో ఒకరోజు కాదు, రెండాలు చెప్పి మళ్ళా చెప్తున్నాను. దేవునికి ఇష్టలుగా ఉండడం అనేటువంటిది ఇది ప్రతిరోజు అలా జరగాలంటే మొదట చెప్పండి, విశ్వాసముతో జీవించాలి. రెండవదిగా ఆత్మానుసారంగా మనం జీవించాలి. మూడవదిగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికినప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఎవరికి ఇష్టమైన పనులు చేశారు చెప్పండి? తండ్రికి ఇష్టమైనటువంటి పనులైనా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన యొక్క అడుగు జాడల్లో మనము నడవలసిన వారిగా ఉన్నాం. ఆయన అంటున్నాడు, మరలా మనము కొరింథీయులకు రాసిన ఆ యొక్క పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు,
ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాను. నా కోరిక, నా యొక్క ప్రయాసం ఏంటో చెప్పమంటారా? దేవునికి ఇష్టలుగా మీరు ఉండాలి. ఇది ప్రియమైన వాళ్ళరా ఒకరోజు జరిగేటువంటి ప్రక్రియ కాదు, ఇది ఒక ప్రయాస. ఇదేంటి చెప్పండి? ఇది ప్రయాస. మనము ప్రయాస పడవలసిన వారిగా ఉన్నాం. మనము ప్రయాస పడాలంటే ఏం చేయాలి? మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. మన జీవితంలో ప్రయాసపడాలి. దేవునికి ఇష్టలుగా ఉండమంటే ఇది ఆషామాషి కాదండి. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి మనకి కదా. మనం నివసిస్తున్న ప్రాంతమో, లేకపోతే మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతమో, మన చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం భయంకరమైనది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతిరోజు ప్రార్థన ఉండాలి, అలాగే వాక్య ధ్యానము కూడా ఉండాలి. మూడవదిగా ఆత్మ నిగ్రహం కూడా ఉండాలి. మన యొక్క ఆత్మను మనం ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. సరదాగా ఖాళీగా కూర్చున్నప్పుడు ఆడవాళ్ళు ఏదో 4 అర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఆ సమయానికి వాళ్ళు ఏ అస్థిపంజరమో ఏదో సీరియల్ పెట్టు అస్థిపంజరమేనండి, ఏదో నాకు తెలియదు, ఏదో సీరియల్ పెట్టుకుంటారు. వచ్చేయమంటారంటే రాక కూర్చో అంటారు. అప్పుడు నీ యొక్క ఆత్మ నిగ్రహంగా లేకపోతే ఏం చేస్తావు? అస్థిపంజరంలో నువ్వు మారిపోతావు అంతే కదండి. లేకపోతే ఇల్లు ఇల్లాలో ప్రియురాలు అంటే ఏదో కొత్త సీరియల్, ఆ జియో హాట్‌స్టార్ లో కూడా ఇచ్చేస్తున్నాయండి ఆ సీరియల్ అడ్వర్టైజ్మెంట్. క్రికెట్ చూస్తుంటే కూడా అందులో వచ్చేస్తున్నాయి. ఇల్లు ఇల్లాలో ప్రియురాల ఏమా ఏదో చెప్పారు అమ్మగారు, నాకు వినబడలేదు కానీ మొత్తానికి. అంటే ఆత్మ నిగ్రహం చాలా ప్రాముఖ్యం అండి. గుముక్కుని సీరియల్ చూడక్క అనుకో, నువ్వు చూసేస్తావు ఆత్మ నిగ్రహం లేకపోతే. మన నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. అదే మొన్న నిజంగా నేను చెప్పాను ఇందాక ఆ సందర్భం, భోజనం చేస్తున్నాడు ఆ సేవకుడు చెప్పిన మాట భయం వేస్తుంది నిజంగా. అటువంటి మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, సినిమాలకు వెళ్దాం, షికారులకు వెళ్దాం మాటలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఆత్మ నిగ్రహంగా లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. పడిపోతే అప్పుడు మనము శరీరానుసారులం అయిపోతాం. శరీరానుసారులం అయిపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఎప్పుడైతే మనం శరీరానుసారం అయిపోయామో విశ్వాసాన్ని కోల్పోతాం. అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఇది ప్రయాస పడవలసినటువంటి అవసరత. చూడండి ఆ మాట మరలా చదువుతాం. 5వ అధ్యాయము ఎన్నో వచనం అనేది అమ్మా? 9వ వచనం అండి. కావున దేహమును దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని, ఇష్టమై ఉంటాం ఉండనన్నాడా? ఉండవలనని ఆయన ఏం చేస్తున్నాడట? మిగులా అపేక్షించుచున్నాను. మూల ప్రతుల్లో ఏం రాయబడిందంటే పౌలు గారు అంటున్నారు, నేను మిగుల ప్రయాసపడుచున్నాను అన్నాడు. ఏం చేస్తారంటే పౌలు గారు ప్రయాసపడుతున్నారు. మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆయన ప్రయాసపడుతున్నారట. ఎందుకు ప్రయాసపడుతున్నారో తెలుసా? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలవబడవలసి ఉన్నది. మనము దేహముతో చేసిన వాటన్నిటిని బట్టి ఆయన ఏం చేస్తారు చెప్పండి? తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ రోజు ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు ఏమని పిలవాలంటే మనలను బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఆయన చేత మనము పిలువబడాలి. ఇది పౌలు గారు ఆశిస్తున్నారు అలా ఉండాలని. మనము దేవునికి ఇష్ట ప్రకారంగా మనము బ్రతకాలి, దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించాలి. నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుని ఇష్టం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఒక్క వచనాన్ని మీ ముందు నుంచి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం మనము చదువుదాం. దేవుని యొక్క ఇష్టం ఏమిటో చాలా స్పష్టంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాస్తా ఉన్నాడు. చాలండి అంతే. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. శిలువ సారాంశం అంతా కూడా ఈ ఒక్క మాటలోనే ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ సారాంశం అంతా ఎక్కడుంది చెప్పండి? ఈ ఒక్క మాటలోనే. అతని నలుగొట్టుటకు చెప్పండి
యెహోవాకు ఇష్టమాయెను. ఈ ఇష్టము రెండు రకాలైనటువంటి ఇష్టము. ఏంటంటే ఆయన నలగగొట్టుటకు ఆయన ఇష్టపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఆయన నలగకొట్టుట ద్వారా మనకి విడుదల ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూసారా, ఇష్టం ఒకటే కానీ ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఆయనకి వ్యాధి కలుగు చేశాడు. ఆయనకి వ్యాధి కలుగు చేయడం ఆయనకి ఇష్టం. ఆ వ్యాధి నుంచి నేను విడిపించడం ఆయనకు ఇష్టం. ఆయన నలగ కొట్టుట ఆయనకి ఇష్టం. నిన్ను ప్రేమించడం ఆయనకు ఇష్టం. ఆయన బాధించడం ఆయనకి ఇష్టం. నిన్ను ఆదరించడం ఆయనకు ఇష్టం. ఆయనను సిలువకు అప్పగించడం ఆయనకి ఇష్టం. ఆ సిలువ మరణం నుంచి లేక ఆ యొక్క నిత్య నరకం నుంచి నిన్ను నన్ను విడిపించడం ఆయనకు ఇష్టం. ఇష్టం ఒకటే, రెండు పనులు జరుగుతున్నాయి. అక్కడ తన కుమారుడు నలగొట్టబడుతున్నాడు. ఇక్కడ ఆయన నలగ పెట్టుబడి ద్వారా మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన శిలువ మరణానికి అప్పగించడం ఇష్టం. నిన్ను కాపాడడం ఆయనకు ఇష్టం. అబ్బా, ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు తండ్రి ఇష్టం ఏమిటయ్యారంటే తన కుమారుని నలగ పట్టడం ఇష్టం. నిన్ను నన్ను ఆయన రాజ్యములో ఉంచడం ఇష్టం. చూడండి, ఒక మంచి మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచ్చిన మనందరికీ కూడా తెలుసు. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయనకు హస్తము కొరచ కాలేదు. అందుకే కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను అన్నాడు కదా. వెంటనే ఏం చేశాడు చెప్పండి ఆయన. రండి మరలా ఒకసారి అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్తలోకి 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అందుకు ఆయన చెప్పండి ఏమి చాపి నిన్ను రక్షించడానికి ఆయనకు హస్తము కొరచ కాలేదు. నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నీకు శాంతిని ఇవ్వడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నిన్ను విమోచించడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నిన్ను ప్రేమించడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నిన్ను కాపాడడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. వెంటనే ఆయన తన యొక్క చేయి చాపి ఏం చేశాడు చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఏం చేశాడు? నాకిష్టమే నీవు శుద్ధులు కమ్మని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేయనా. ఈ కుష్ఠరోగి ఒక పాపికి సాదృశ్యముగా కనిపిస్తా ఉన్నాడు. ఈ కుష్ఠరోగి ఒక పాపికి సాదృశ్యముగా కనిపిస్తున్నాడు. ఆ రోజు ఆ యొక్క కుష్ఠరోగిని తన చేయి చాచి ముట్టి స్వస్థపరిచిన ఆ యేసయ్యే తన 2 చేతులు సిలువ పైన చాచి తన సిలువ మరణము ద్వారా నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఒకవేళ ఆయనకు శారీరక రోగమే ఉండొచ్చు కాక, కానీ ఆయన మనల్ని ఏం చేశాడు అయ్యానంటే మన యొక్క ఆత్మకు ఆయన స్వస్థతను కలిగించారు. మన యొక్క ఆత్మను ఆయన రక్షించుకున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క స్వయిష్టాన్ని మనం ఏం చేద్దాం? విడిచిపెడదాం. ఎప్పుడో విడిచిపెట్టి ఉండాలి. ఒకవేళ ఇంకా మన యొక్క స్వయిష్టమును మనం జరిగిస్తూ ఉంటే ప్లీజ్ ఈ రోజు అని అంటున్నాడు, నిన్ను రక్షించడానికి నా యొక్క హస్తము కొరచ కాలేదు, నిన్ను విమోచించిన నా యొక్క హస్తము కొరచ కాలేదు. నా హస్తం నేను ఎప్పుడూ చాచే ఉన్నాను. కాబట్టి నీ స్వయిష్టమని విడిచిపెట్టు, లేదా నీకు ఇష్టము కాని స్థలానికి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. రెండవది, అన్యుల ఇష్టాన్ని నీవు విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు అన్యుల ఇష్టాన్ని ఇంకా నువ్వు జరిగిస్తున్నట్లయితే నీవు కూడా నీకు ఇష్టం కాని స్థలంలోనికి నువ్వు వెళ్తావు. అయితే నా ఇష్టంలోనికి నువ్వు రా, నా ఇష్టంలోనికి నువ్వు రా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక 2 వచనాలు మీకు ఇస్తాను. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. లూకాసు వార్త 13వ అధ్యాయము 28, 29 వచనాలు చాలా మంచి విషయాలు అక్కడ ఉంటాయి. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తే 29వ వచనంలో ఏమంటాడంటే, మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు అన్నాడు. అంతమందిని పిలిచిన దేవుడు నిన్ను నన్ను పిలవకుండా ఉంటాడా? వారందరికీ దేవుని రాజ్యమందు స్థలం ఇచ్చిన దేవుడు నీకు స్థలం ఇవ్వకుండా ఉంటాడా? నీకు నాకు స్థలం ఇవ్వడానికి ఆయన సిలువపై మరణించాడు. ఆయన తండ్రికి ఇష్టమైంది సిలువపై మరణించడం. నీవు నేను ఆయన రాజ్యములో కూర్చారు. తండ్రికి ఇష్టమైంది. ఇష్టం ఒకటే, 2 పనులు జరుగుతున్నాయి. ఆయన నలగొట్టబడుతున్నాడు, మనం విడిపించబడతా ఉన్నాం.
ఆయన బాధించబడుతున్నాడు, మనం భద్రపరచబడతా ఉన్నాం. ఆయన హింసించబడతా ఉన్నాడు, మనం క్షేమముగా ఆయన సింహాసనంలో మనం కూర్చున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నా ఇష్టం, నా బలం, నా డబ్బు, నా జ్ఞానం, నా శక్తి, ఇవి మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి మన ఇష్టాలొద్దు, స్వయిష్టం వద్దు, అన్యజనుల ఇష్టం వద్దు, వాటిని విడిచిపెడదాం. పౌలు గారు అంటున్నారు, నా తీర్మానం ఏంటో చెప్పమంటారా? నేను ఇంతవరకు నా స్వయిష్టాన్ని ఆధారం చేసుకున్నాను, అన్యుని ఇష్టాన్ని జరిగించాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నేను జరిగిస్తున్నాను, మీరు జరిగించాలని నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని ఇష్టాన్ని జరిగిందాం. పౌలు తీసుకున్న తీర్మానాన్ని మనము తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.